అందరికీ వందనాలండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4 నుండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించాను: మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోనూ కొందరిని నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను: యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. యూదా రాజైనటువంటి యెహోషాపాతు దినములలో పక్షపాతము ఏలుబడి చేస్తున్నటువంటి, ఎవరు ధనమిస్తే వారి వైపున మాట్లాడేటువంటి పెద్దలు, అధిపతులు, అన్యాయపు తీర్పు తీర్చటం, ఇదంతా ఆ కాలంలో జరుగుచున్నటువంటి పరిస్థితిని రాజైనటువంటి యెహోషాపాతు గమనించి, దీన్ని ఏదైనా సరే మనము ఒక క్రమశిక్షణలో పెట్టాలి అనే ఉద్దేశంతో కొందరిని నియమించినట్లుగా చూస్తాం. యాజకుల్లోనూ లేవీల్లోనూ యూదా పెద్దల్లో కొందరిని నియమించి, ఇది మొదలుకొని మీరు తీర్పు తీర్చేటప్పుడు దేవుని యొక్క భయముతో తీర్పు తీర్చండి. దేవుని భయం మీకుంటే తీర్పు న్యాయబద్ధంగా తీరుస్తారు, పక్షపాతం చూపించరు. దేవుడు పక్షపాతి కాడు, ఆయన లంచం తీసుకోడు. ఉన్నదున్నట్టుగా ఆయన న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతి. మీరు కూడా అదే విధంగా ఉండాలంటే యెహోవా భయము మీ మీద ఉండును గాక. దేవుని భయము మన మీద ఉండాలి. మొట్టమొదటిగా మనకు దేవుని భయం ఉంటే న్యాయంగా ఆలోచిస్తాం. ఏ విషయంలో అయినా న్యాయంగా ఆలోచిస్తాం. అన్యాయం అనేది మనలో రాదు. ఒక ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగానే చూడాలి. మగపిల్లలైనా మగ ఆడపిల్లైనా ఇద్దరిని ఎలా చూడాలి? సమానంగానే చూడాలి. ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకోండి, ఇద్దరు కోడల్ని కూడా ఒకేలా చూడాలి. ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేయకూడదు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారనుకోండి, ఇద్దరికి న్యాయం చేయాలి. ఒకరినొకలాగా చూడకూడదు. న్యాయంగా ఆలోచించాలి. న్యాయబద్ధమైన ఆలోచన విధానం మనలో పనిచేయాలంటే ఏముండాలి? దేవుని యందలి భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు నన్ను, నేను ఇలా పక్షపాతం చూపిస్తే దేవుడు నన్ను క్షమించడు అనే భయం ఉండాలి. మొట్టమొదటిగా రోజులు గడిచిపోవచ్చు, కాలం గడిచిపోవచ్చు, నీ జీవితం గడిచిపోవచ్చు, కానీ చచ్చిన తర్వాత తీర్పు ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. దేవుడు తీర్పు తీరిస్తే దేవుని తీర్పు న్యాయంగా ఉంటుంది. దేవుని న్యాయ తీర్పులో ఒకవేళ నిన్ను చూస్తే గనక నీవు అన్యాయమైన వ్యక్తిగా తేలిపోతావు. అందుకు మనం న్యాయబద్ధంగా ఆలోచించే విధానం మన జీవితంలో కలిగి ఉండాలంటే దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా దేవుడు చూస్తున్నాడనే భయముతో మనం బ్రతకాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు అన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు అనే భయముతోనే చేయాలి ఏదైనా. జీవితాంతం ఒక బండ గుర్తు, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ వింటున్నాడు, అన్నిటినీ పరిశీలన చేస్తున్నాడు. ఒకవేళ నేను చేసేది తప్పైతే, నేను చేసేది అన్యాయం అయితే, నేను చేసేది మోసం అయితే, నేను చేసేది చెడ్డదైతే దీనిని బట్టి దేవుడు తప్పకుండా నన్ను శిక్షిస్తాడు అనేటువంటి భయం ఉండాలండి మనిషికి. ఈ భయం లేనప్పుడు మనిషి విచ్చలవిడిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అన్యాయంగా ప్రవర్తించడానికి, దుర్మార్గంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకు మొట్టమొదటిగా యెహోషాపాతు రాజు ఆనాటి ప్రజలకి ఏమని గుర్తు చేస్తున్నాడంటే, దేవుని భయము మీ అందరి మీద ఉండును గాక అని ఆశీర్వదించాడు. మనందరిలో ఏ భయం ఉండాలి? దేవుని భయము. డబ్బులు ఇస్తే ఎవరు మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళ వైపు తిరిగిపోయే అన్యాయపు మనసు మనలో ఉండకూడదు. ప్రాణాలు పోయినా సరే న్యాయం వైపే నిలబడాలి. ఏది ఎంత నష్టం జరిగినా సరే న్యాయం వైపే నిలబడాలి.
న్యాయం వైపే మాట్లాడాలి. వాళ్ళు ఏదో నీకు కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్నారని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడకూడదు. ఎవరు ఏమనుకున్నా సరే, అది సమాజంలో ఎవరి విషయంలోనైనా, కుటుంబంలో ఎవరి విషయంలోనైనా, సంఘంలోనైనా, ఎక్కడైనా సరే నీకు న్యాయబద్ధమైనటువంటి ఆలోచన విధానం నీలో పనిచేయాలి. అది ఎప్పుడు నీలో పనిచేస్తుందంటే, దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు, ఈ విషయంలో దేవుడు ఒకవేళ నన్ను శిక్షిస్తారేమో, కాబట్టి నాకు ఎందుకు వచ్చింది ఆ శిక్ష అనుభవించవలసినంత కర్మ నాకేం పట్టింది, నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి, ఎవరికి ఏది చెయ్యాలో ఆ విధంగా నేను న్యాయం చేయాలనేటువంటి ఒక మంచి మనస్సాక్షి కలిగి దేవునికి భయపడి జీవిస్తే గనక మనం చేసేది ఏదైనా, మాట్లాడేది ఏదైనా అంతా కూడా ఎలా ఉంటుందంటే న్యాయంగానే ఉంటుంది. ఇంతవరకు ఒకవేళ మీ జీవితాల్లో అన్యాయంగా ప్రవర్తించారేమో, అన్యాయంగా మాట్లాడారేమో, అన్యాయంగా తీర్పు తీర్చారేమో, అన్యాయంగా ఒకరికి విరోధంగా పనిచేశారేమో, కానీ దీనివలన నీవు దేవుని ఎదుట భయంకరమైన శిక్షించబడేటువంటి పరిస్థితి నీ మీద ముద్రించబడింది అనేది మాత్రం మర్చిపోవద్దు. మరి దానికి పరిష్కారం ఏంటంటే, ఇంతవరకు ప్రభు ఆ విషయం నాకు తెలియక నేను మూర్ఖంగా మాట్లాడాను, మూర్ఖంగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఇక నుంచి నేను అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడను, అన్యాయంగా ఏ పని చెయ్యను, అన్యాయంగా ఎవరి విషయంలో కూడా నింద మోపను. మీరు నన్ను చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు, నా యొక్క ప్రతి మాటను మీరు రాస్తున్నారు, ప్రతి క్రియను రాస్తున్నారనే భయంతో నేను బ్రతుకుతానయ్యా, నాకు బుద్ధి వచ్చింది, ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను అని దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని నిజంగా కన్నీటితో పశ్చాత్తాపడితే కనుక దేవుడు క్షమిస్తాడు. దీన్ని లైట్గా తీసుకుని ఏం కాదులే అనుకున్నావా, భూమి మీద ఉండగానే తీర్పు వచ్చేస్తుంది నీకు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యాయమును గూర్చి ఎల్లప్పుడూ కూడా మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవునిలో పక్షపాతం లేదు, నీలో కూడా ఏముండకూడదు, పక్షపాతం ఉండకూడదు, పక్షపాతంగా మాట్లాడకూడదు, పక్షపాతంగా ఏది చేయకూడదు, ఒకరిని ఒకలాగా చూడకూడదు, ఒకరిని ఒకరినొకలాగా చేయకూడదు. నీ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా అందరి పట్ల ఒకేలా ఉండాలి. ఏ ఒక్కరి విషయంలో తేడా జరిగిందో నీ జీవితం తేడా, ఇక నరకమే నీకు. ఇక ఒకటేంటి, దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయమును గూర్చి ఆలోచించే దేవుడు గనుక ఆయనకి భయపడి ఎవరి విషయంలోనైనా సరే, తీర్పు తీర్చే విషయంలోనైనా, మాట్లాడే విషయంలోనైనా, నువ్వు ఎవరికైనా ఏదైనా ఇద్దరి విషయంలో చేయవలసినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కానీ పక్షపాతం చూపించకూడదు. ఇద్దరికి సమన్యాయం చేయాలి. ఇద్దరిలో ఎవరిది తప్పు ఉందో తప్పును తప్పుగా ఖండించాలి, ఒప్పును ఒప్పుగానే ఏకీభవించాలి. అన్యాయంగా ఎవరి విషయంలోనూ మాట్లాడకూడదు, అన్యాయంగా ఎవరి విషయంలోనూ ఏది చేయకూడదు. అలా చేస్తే న్యాయాధిపతి అయిన దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయన అపరాధ గ్రంథంలో ప్రతిదీ రాయబడుతుంది, నీ సంగతి ఆయన తెలుస్తాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా 5:15. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుసూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. అధికారులందరూ, నాకంటే ముందుగా ఉండిన అధికారులందరూ కూడా లంచంగా ఆహారము, ద్రాక్షారసము, 40 తులముల వెండి లాంఛనంగా తీసుకుంటున్నారు, లంచంగా తీసుకుంటున్నారు. నెహెమ్యా గారు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఫార్మాలిటీ అయిపోయింది, కమిషన్ కింద అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, చాలామంది కమిషన్ అనమాట. రాజకీయ నాయకులలో కొందరు, ప్రభుత్వాధికారులలో కొందరు, అందరు కాదు కొందరు, గ్రామ పెద్దలలో కొందరు ఏం తీసుకుంటున్నారు, లంచాలు, కమిషను. దాన్నే అందమైన భాష ఏంటంటే కమిషన్. ఏంటి కమిషన్? పర్సంటేజ్. 100కింత, 1000కింత, 1,00,000కింత. కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది పాస్టర్లు కూడా పెళ్లి సంబంధాలు కుదిరిస్తే 1,00,000కు ఇంత అని వీళ్ళు కూడా మొదలెట్టారు. కొందరు, అందరూ కాదు సుమి, కొందరు. ఏది చేసినా లంచం. హాస్పిటల్లో జాయిన్ చేస్తే లంచం. అరే, ఒక పేషెంట్ని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే
జాయిన్ చేసిన వారికి కమిషన్. ప్రతిదీ కూడా లంచంతో ముడిపడి ఉంది, కమిషన్తో ముడిపడి ఉంది, పర్సంటేజ్తో ముడిపడి ఉందండి. నెహెమ్యా గారు ఏమంటున్నారంటే, నేను కూడా అలా చేయొచ్చు, అందరూ చేసే పద్ధతిలో నేను కూడా చేయొచ్చు, కానీ నేను అలాగూ చేయలేదు. ఎందుకంటే నేను దేవునికి భయపడి బ్రతుకుతున్నాను. నీ కష్టార్జితంతో, నీ జీతంతో, న్యాయబద్ధంగా నీకు వచ్చేదాంతో నీవు తృప్తి పడాలి తప్ప అడ్డదారులు, షార్ట్ కట్స్ మనం ఎప్పుడు కూడా వెతుక్కోకూడదు. మనం ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అదంతా ఎందుకండి, వారితో పాటే కూలి పని చేస్తారు. కొంతమందికి మేస్త్రి కూలి ఎలాగ వస్తుంది, మేస్త్రి కూలితో సరిపెట్టుకోవచ్చుగా, మళ్ళీ పనికి తీసుకెళ్ళినందుకు వాళ్ళ కూలిలో నుంచి 50 రూపాయలు కట్ట. ఎంత? 50 రూపాయలు కట్ట. అరే ఎంత అన్యాయం! వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారు, మళ్ళీ అందులో 50 రూపాయలు కట్ చేస్తావా? మనిషివే నువ్వు తీసుకెళ్ళినందుకు మేస్త్రి కూలి వస్తుందిగా, సరిపెట్టుకో. మళ్ళీ కష్టపడిన దాంట్లో మళ్ళీ 50 రూపాయలు కట్టండి. ప్రియులరా, చూడండి, ఇక్కడ ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. చూడండి, వారి పనివారు సహట జనుల మీద ఏం మోపారట? భారం మోపుతూ వచ్చారు. వారు చేయగలిగిన దానికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా, శక్తికి మించినటువంటి పనిని మీరు చేయాల్సిందే అని వారి మీద భారం మోపుచూ వచ్చారు. ఈ భారం మోపుచూ వచ్చిన పరిస్థితి నెహెమ్యా గారు చూశారు. అరే ఏంటి ఇలా జరుగుతుంది, నేను ఒక మాదిరి చూపించాలి అనుకుని యథావిధిగా వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఆహార పదార్థాలు, ద్రాక్షారసం, 40 తులముల వెండి, ఇదిగో సార్ అంటే, ఏంటయ్యా ఇదంటే, అదే సార్ ఫార్మాలిటీ, మీకు తెలియదేముంది, మీకు మేము ఇవ్వాలి, లేకపోతే మమ్మల్ని రకరకాలుగా మీరు ఇబ్బందులు పెడతారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అని వారు ముందు చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు, నెహెమ్యా గారు, ఇక నుండి మీకు ఆ విధమైనటువంటి ఫార్మాలిటీస్ ఏముండవు, మీరు ఇక అన్నడు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటిరా బాబు, మనం ఇష్టపూర్వకంగా ఇస్తారంటే తీసుకోండి ఈయన అని అంటే, వద్దు. ఒకసారి లోన్ పెట్టుకున్నది, ఏ లోను? పర్సనల్ లోను. ఈ పర్సనల్ లోన్ పెట్టుకున్నది ఏంటి, ఆ జీతంలో కట్ అవుతుంది, అప్పు తీసుకున్నట్టు అనమాట. తను అప్పు తీసుకున్న దాంట్లో పట్టుకొచ్చి నాకు దశంభాగం అని ఇస్తుంటే, అప్పుడు నేను అన్నాను, ఇది నీకు ఏదైనా ఒకవేళ నీ జీతం కాకుండా ఎక్స్ట్రా ఏదైనా బోనస్ కింద వస్తే నీ హృదయపూర్వకంగా, దశంభాగాన్ని కాదు, నువ్వు హృదయపూర్వకంగా ఎంత ఇవ్వాలనుకున్నా అది నువ్వు చెయ్యొచ్చు, కానీ నువ్వు అప్పు తీసుకున్న దాంట్లో ఏంటయ్యా బాబు, నేను అలా తీసుకోను అని వెనక్కి తిరిగి ఇచ్చేసినటువంటి సందర్భం వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు అడగొచ్చు కావాలితే. డబ్బులు సేదండి, ఇక్కడ దశంభాగం తేలేదు ఇవ్వట్లేదు అని ఏడుపు ఏమి ఉండదు. మీరు ఇష్టపూర్వకంగా మీరు ఏమి చేయాలనుకున్నా హృదయపూర్వకంగా చేయటం అంతే. అంతకుమించి ఇక్కడ ఏ భారము ఎవ్వరూ పెట్టరు. క్రిస్మస్కింత, ఉపవాస కూడికలకింత, మీటింగ్స్కింత అని ఏ భారము ఎన్నడూ మీ మీద ఎప్పుడూ నేను పెట్టలేదు. అవునా కాదా? ఎవరి మీదైనా ఎప్పుడైనా ఏ భారమైనా పెట్టడం మీకు తెలిస్తే కనుక, మాకు తెలియకపోవడం ఏంటి పాస్టర్ గారు, మీకు గుర్తు లేకపోవచ్చు అని ఎవరైనా ఒకరు చేయి చూపించండి. నాకు మొదటి నుంచి లేదు. భక్తి అనేది ధనంతో ముడిపెట్టేది కాదు. బాప్తిసం తీసుకుంటే కానుకింత, బల్లారాధనకి కానుకింత, వాగ్దానికి కానుకింత, సాక్ష్యానికి కానుక. ఎవరైనా కృతజ్ఞత కలిగి వారు కలిగి ఉంటే ఏదైనా ఇష్టపూర్వకంగా చేయాలి తప్ప, రక్షణ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చారండి. రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చారు. లోక సంబంధులు చేసినా, దైవికంగా ఎవరు చేసినా దేవుడు ఏమాత్రం కూడా దాన్ని అంగీకరించాడు. ప్రతి వ్యక్తి కూడా హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా, సనుగు కనుక ఏది చేసినా మీ ఇష్టం, ఏదైనా చేయండి, ఎంతైనా చేయండి, కానీ బలవంతంగా చేసే ప్రతిదీ కూడా పాపమే. అంటే ఒక సేవకుడు బలవంతంగా ఎవరి మీద ఏది రుద్దకూడదు.
ఒక విశ్వాసి ఏది చేసినా బలవంతంగా చేయకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదు. ఆమేన్. అయితే ఇక్కడ దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. దేవుని భయము చేత నేను అలా చేయలేదు, అందరూ చేసినట్టు నేను చేయలేదు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను ఏది చేసినా సరే దేవుని భయముతోనే ఏదైనా చేయడం నాకు అలవాటైపోయింది. నాకు దేవుని భయం ఉంది కనుక ఏది చేయకూడదో అది చేయకుండా ఎల్లప్పుడూ జాగ్రత్త పడుతూనే ఉంటాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను అన్నారు, పాస్టర్ గారు వెస్లీ గారి విషయంలో మాకు వదిలేయండి, సదవకాశం, మీకు మంచి కట్నం వచ్చేటువంటి సంబంధం మేము చూస్తాం, మీరు అడగక్కర్లేదు, వాళ్ళంతటి వాళ్ళే ఇచ్చేటువంటి మంచి కట్నాలు ఇచ్చేటువంటి. నేను దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అందరూ చేసినట్టు నేను చేయకూడదు. నా భార్యతో, పాస్టర్ గారితో నేను మాట్లాడి, మనము ఇలా చేస్తే దేవుని దగ్గర మనకు తప్పకుండా బహుమానం ఉంటుంది. ఈ లోక సంబంధమైన పద్ధతుల ప్రకారం అందరూ అనుసరించే విధానం మనము అనుసరించకూడదు. ఏమంటావు అని అంటే, మీరు ఎలాగంటే అలాగేనండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, మనము ఏది చేసినా ఎలా చేయాలి అని అంటే దేవునికి భయపడి చేయాలి. ఏది చేయకుండా ఉండాలి అన్న దేవుని భయముతో మాత్రమే మనము ఏదైనా పాటించగలము. దేవుని భయం మనలో లేదు అనుకోండి, అవతల వాళ్ళు ఏం బాధపడితే మనకెందుకు, ఏ భారం వాళ్ళకుంటే మనకెందుకు, వాళ్ళు చస్తే మనకెందుకు, మనకు వచ్చేది రావాల్సిందే అనుకుంటారు. అలాంటి వారిలో ఏమి లేదు, దేవుని భయము, దేవుని నీతి లేదు కనుక ఎటువంటి భారమైనా ఎవరి మీదైనా మోపేస్తారంతే. ఒకవేళ మీలో అలాంటి దుర్మార్గపు ఆలోచన ఉంటే మానుకోండి. నేను ఎవరిని ఏ విషయంలో కూడా ఎన్నడూ ఇబ్బంది పెట్టకూడదు, నా వలన ఎవ్వరు కూడా ఏడవకూడదు, ఎవరి కన్నీళ్లు నేను చూడకూడదు. నా వలన ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ వ్యక్తిని నేను వాదోచ్చే స్థితిలో ఉండాలి, వారిని నేను సంతోషపెట్టేలా ఉండాలి, వారికి ఆదరణ కలిగించేలా ఉండాలి, వారికి భరోసా ఇచ్చేలా ఉండాలి తప్ప నా వలన ఎవరు బాధపడకూడదు, నా విషయంలో ఎవరికి భారం నేను కాకూడదు. ఇలా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మూడవది యోబు గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును, ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా, ఆయన భయము మీ మీదికి రాదా. ఒకవేళ పైకి కనిపించకపోయినా చాలామంది సీక్రెట్గా రహస్యంగా చేసేది చేస్తూ ఉంటారు, రహస్యంగా చేసేది చేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పొద్దే, ఎవరికి చెప్పదు, తెలియనివ్వకూడదు. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును, ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా, ఆయన భయము మీ మీదకి రాదనుకుంటున్నారా. దేవుని ప్రభావం భయపెడుతుంది. నువ్వు రహస్యంగా ఏ పక్షపాత క్రియలు చేసినా, పక్షపాతం ఎవరికి తెలియకుండా రహస్యంగా నువ్వేం చేసినా అన్నికి చెప్పొద్దే, అక్కకు చెప్పొద్దు, చెల్లికి చెప్పొద్దు ఇలా చేశానని, ఇగో మీ తోటి వాళ్ళకి చెప్పొద్దు ఇలాగని. పక్షపాతం ఎలా, రహస్యంగా, అవతల వాళ్ళకి తెలియదు కానీ యువతల అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ మీ విషయంలో ఎవరైనా పక్షపాతంగా ఎవరైనా ఏదైనా చేస్తే, అన్నదమ్ములకు రావాల్సిన వాటాలు కానీ, తోటికోడలకు సంబంధించిన విషయాలు కానీ, అక్క చెల్లెలకి రావాల్సిన లావాదేవీలు కానీ, ఒకరికి తెలియకుండా ఒకరికి మీకు ఎవరైనా చేస్తున్నారనుకో, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, ఏమనాలి, అలా చేయడానికి వీల్లేదు, నాకు ఎలాగిస్తున్నావో నాకు ఎలా చేస్తున్నావు వాళ్ళకి అలా చేయి, అది న్యాయం, లేకపోతే ఆ శాపం నా మీదకి వస్తుంది. అమ్మా తప్పు, మావయ్య తప్పు, అత్తమ్మా తప్పు. ఎప్పుడు అలా చేయొద్దు, పక్షపాతం అస్సలు చూపొద్దు. సమానంగా నువ్వు రహస్యంగా చేసినా ఎవరు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఆ పనిష్మెంట్ వచ్చేస్తుంది నీ మీదకి తెలిసి, నాకు బలి వచ్చేస్తుందిలే అని నా అన్నయ్యనో తమ్ముడినో చెల్లినో అక్కనో తోటికోళ్ళనో అన్యాయం చేసి వాళ్ళది కూడా నాకు కూడా వచ్చేస్తుంది భలే అని సంకలు కొట్టుకున్నావా, వీలైనంత త్వరలోనే ఆయన ప్రభావం నీ మీదకి వస్తుంది.
ఆయన నిన్ను ఎలా భయపెట్టాలో అన్నీ జరిగిపోతాయి. మనము దేవునికి భయపడకపోతే దేవుడు భయపెడతాడండి. నువ్వు రహస్యంగా పక్షపాతం చూపినా, సీక్రెట్గా ఏది చేసినా దేవుడు చేయవలసింది నీకు చేస్తాడో, నిన్ను ఎలా లొంగదీయాలో, నీ పనికిమాలిన బుద్ధిని ఎలాగ అనసాలో దేవునికి తెలుసు. సమానం. తెలియకుండా రహస్యంగా చేసేది ప్రతిదీ పాపమే. రహస్యంగా చేసేది ఏదైనా పాపమే, తప్పే, అన్యాయమే. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీ ఇంటి వారికి ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు చేసింది ఎవరు ఏం చేశారో మీరు మర్యాదగా ఏం చేయాలి? ఒప్పేసుకోవాలి. అక్క, చెల్లె, అప్పుడు నీకు తెలియకుండా ఎలా జరిగిపోయిందే, సారీ, అప్పుడు ఇబ్బందులు బట్టి అమ్మ నాన్నలు ఇలా చేశారు. తమ్ముడా, అన్నయ్య, గతంలో నా పరిస్థితులను బట్టి అలా జరిగిపోయింది. తోడుకోళ్ళక్క, తోడుకోళ్ళ చెల్లె, నీకు తెలియకుండా అత్తమామలు ఇలా చేశారే, అప్పట్లో ఏదో జరిగిపోయింది పొరపాటు. నీకు ఎప్పటికైనా నాకు నీకు రావాల్సింది, నేను నీకు రావాల్సింది ఆలస్యం అవ్వచ్చు, కానీ నీకు ఖచ్చితంగా ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నా మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో, నా విషయంలో ఎవరైతే మేలు చేశారో ప్రస్తుతం వాళ్ళకి నేను తగిన న్యాయం చేయలేకపోవచ్చు, కానీ నా మనసులో ఉందండి, నాకు మేలు చేసిన వారి లిస్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఏదో సమయంలో ఎప్పుడోకప్పుడు వాళ్ళ రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. దేవుని భయం అనేది మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు ఎవరి చేత వేలెత్తి చూపించుకోవు. మనము దేవునికి భయపడితే మనకి కోర్టులు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదండి. మన దేవుడే మన హృదయంలో జడ్జిమెంట్ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటాడు, నువ్వు ఇలా చేయి, ఇలా చేయకూడదని. నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే ఎవరి చేత చెప్పించుకునేటట్టు ఉండొద్దు. ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీతిమంతుల జాబితాలో ఉండాలన్న ఆశ, పరిశుద్ధుల జాబితాలో ఉండాలన్న ఆశ, పరలోక సంబంధులుగా బ్రతకాలనేది నా ఆశ. నష్టం జరిగినా పర్లేదు, కానీ నీతి తప్పొద్దు. నేను కొంచెం నిలదొక్కునే వరకు ఉండి ఎప్పటికైనా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా, మధ్యలో సెటిల్మెంట్ అయింది, కానీ నా మనసులో ఉన్న నీతి ఏంటో తెలుసా? ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదో ఒక రోజున తనకు అప్పచెప్పేయాలి. ఆమేన్. తాను బాధపడినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి నేను ఏమాత్రం కూడా హృదయాన్ని కఠినపరచుకోలేను. కొంత సమయం అయిన తర్వాత వాస్తవానికైతే ఇవ్వక్కర్లేదు, కానీ నా మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? లేదు, నేను ఇచ్చే తీరుతాను. ఆమేన్. అది నాలో ఉన్న నీతి. మనం ఎప్పుడు కూడానండి ఎవరి చేతో చెప్పించుకునేటట్టు ఉండకూడదు. మన స్థితిగతులు ఏమైనా సరే దేవునికి సంజాయిషి చెప్పుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అడుగుతాడు, నువ్వు ఇలా 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 పలానా అని. దేవుని ఎదుట మనం ఆయనకు లెక్క చెప్పాలి. నేను దేవునికి ఎప్పుడు కూడా జవాబుదారీగా ఉండటానికే బ్రతుకుతానండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 4వదిగా, కీర్తనలు 10వ కీర్తన 4-5 వాక్యాలు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. చాలు. చూడండి, దుష్టులట పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారట, దేవుడు లేడు అనుకుంటారట. వారు ఎల్లప్పుడూ అసలు దేవుడంటేనే భయం లేకుండా బ్రతుకుతారట. దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే ఇలా నేను నిన్ను దుర్మార్గాలు చేశాను, ఇంత పొగరబట్టినటువంటి క్రియలు చేశాను, దేవుడు ఉంటే నన్ను శిక్షించాలిగా. నన్ను శిక్షించలేదు కాబట్టి దేవుడు లేడు. దేవుడుంటే స్పాట్లో వెంటనే, రే దుర్మార్గుడు నువ్వు ఇలా చేసావు అని దేవుడు వచ్చి వెంటనే నాకు పనిష్మెంట్ ఇవ్వాలిగా. ఇవ్వలేదంటే దేవుడు లేడు అనుకుంటారట.
కానీ దేవుని న్యాయ విధులు వారికి ఇంకా అందలేదు. దేవుడు టైం ఇస్తాడండి, ప్రతి వ్యక్తికి టైం ఇస్తాడు, గడువిస్తాడండి, స్పాట్ పెడతాడు దేవుడు. పలానా టయానికి నువ్వు తెలుసుకుని నాకు భయపడి నీ తప్పులన్నిటినీ, నీ పాపాన్ని, నీ చెడుగుని, నీ దుర్మార్గాన్ని, నీ అక్రమాలని, నీ అన్యాయాల్ని, నీ దౌర్జన్యాల్ని, నీ పొగరు పట్టినటువంటి క్రియలన్నిటినీ మానుకుంటావా సరి, లేదంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా స్పాట్ పెట్టేస్తారు. పలానా టయానికి వీళ్ళకి పలానా ఇలా జరగాలి అని. జరిగి తీరుతుంది ఖచ్చితంగా. అలా ఎంతోమందిని చరిత్రలో మనం చూసాం, కనుమరుగైపోయారు ఈ రోజున. చాలామంది దుష్టులకి పొగరెక్కిపోద్దండి, పొగరెక్కి మనల్ని ఎవరు ఏం చేయట్లేదు అని అనుకుంటారండి. పొగరు అనిస్తాడండి దేవుడు. ఎవరు పొగరు ఎలాగ అనసాలో దేవునికి తెలుసు, ఎవరి దుర్మార్గాన్ని ఎలా శిక్షించాలో దేవునికి తెలుసు. ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు, చూడట్లేదు అనుకుంటున్నారా? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఇప్పటికే చాలామందికి పనిష్మెంట్ ఇస్తూ వస్తున్నారు, మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎంతో కొంత కొంచెమైన భయం ఉంది కాబట్టి ఎలాగైనా దేవుని సన్నిధికి వస్తున్నారు మీరు. ఒకవేళ ఆ భయమే లేదనుకోండి, ఆ కొంచెం కూడా భయం లేదనుకోండి, వస్తారా దేవుని సన్నిధికి? కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆ కాసేపు అలా నిలబడమన్నాం అనుకోండి, లేటుగా వచ్చాను నిలబడమంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను నిలబడాలా? ఏ ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు? పాస్టర్ ఎవడు మన మీద కమెంట్ చేయడానికి పాస్టర్ ఎవడు? అలాగ అనుకుంటే ఇక్కడ వరకు మీరు రావక్కర్లా, ఇంటి దగ్గర కూర్చోవచ్చు చక్క హాయిగా. అడిగి వాళ్ళు ఎవరుంటారు మేము. కానీ నీకేముండాలి? ఒక భయము. నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే వెళ్ళు, లోకంలోకి వెళ్ళు, నీకు నచ్చినట్టు బ్రతుకు, నేను అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం చెప్పినట్టు చేయవలసిందే. నీ పొగరు ఇక్కడ ప్రదర్శించడానికి వీల్లేదు. ఇక్కడ దేవుని ప్లేస్ ఇది. నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తానంటే ఇక్కడ కుదరదు. రాకపోయినా సంతోషమే, వచ్చి ఇక్కడ మాత్రం వేసాలు వేస్తే మాత్రం దేవుడు ఎవరు పొగరు ఎలాగ అనసాలో ఆయనకు బాగా తెలుసు. జాగ్రత్తగా బ్రతకాలి, మనం భయంతో బ్రతకాలి, దేవుని భయంతో బ్రతకాలి. నేను ఇలాగే ఉంటాను, రాను. ఏం చేస్తాడు పాస్టర్? పొగరెక్కి, చాలామంది పొగరెక్కండి పాస్టర్ ఏం చేస్తాడు అనుకుంటారు చాలామంది. జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాలు బాగుపడటం కోసం మనం ఎంత ప్రయాసైనా పడాలి, అది నేర్చుకోండి. మనం ప్రతి చిన్ని విషయంలో కూడా దేవునికి లెక్క వప్ప చెప్పాలి. దేవుని ప్రజలమైన మనందరం కూడా అన్ని సమయాలలో కూడా దేవుని సన్నిధిలో భయముతో గడపాలి, దేవుని మాటగా స్వీకరించాలి. గర్వం ప్రారంభంలోనేమో రక్షించబడే కొత్తలో గడగడా వణుకుతారు. పాస్టర్ గారు అంటే ఎంత గౌరవమో, దేవుడు అంటే ఎంత భయమో, దేవుని సన్నిధి అంటే ఎంత ముందుగా పరుగులు పెట్టేస్తారో. కొన్ని రోజులు పోతే సీనియర్టీ వచ్చేస్తుంది, పొగరెక్కిపోతుంది, నేను సీనియర్ని అనుకుంటారేమో. నువ్వు ఇక్కడికి రానని చెప్పి నీ ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తిలో ఒక క్రమాన్ని దేవుడు నేర్పించమని దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. ఈ క్రమానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా మాత్రం ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. ఇది నీకు నచ్చలేదని ఇక్కడ వరకు రావక్కర్లేదు. చాలా నీకు అనుకూలమైన స్థలాలు ఓల్డ్ అని ఉంటాయి, వెళ్ళండి, తప్పేం లేదు. దైవ చిత్తంలో ఉన్నవారు కొద్దిమంది వచ్చినా పర్వాలేదు. నేను ఎవరి నుండి ఏమీ ఆశించను. మీరు హృదయపూర్వకంగా ఏదైనా చేయాలనుకుంటే చేయటం తప్ప ఆశించే మనసు కాదు. దేవుడు ఏదైనా చేస్తే దాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతాను అంతే. మిమ్మల్ని బుజ్జగించి బతిమాలి పొగిడి చేసే పద్ధతి అయితే నాది కాదు. ఎందుకంటే నీతిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, ఉన్నట్టుగానే మాట్లాడతాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా నడిస్తే వారు పరలోకానికి సిద్ధపరచబడతారో అలాంటి దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలని ఆయన చిత్త ప్రకారంగా నేను ఉన్నట్టుగానే బోధిస్తాను. ఇంకా దానికి ఏదో కొంచెం స్వీటు మసాలా కలిపి టేస్ట్గా చేయవలసిన అవసరం ఏం లేదు. కనుక జాగ్రత్తగా దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడు యోసించుదురు, వారు ఎల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. నువ్వు దుష్టాలోచనలతో ఉన్నంతకాలం దేవుని న్యాయ విధుల యొక్క ఆ ఉన్నతమైనటువంటి అనుభవం నీకు అందదు, అజ్ఞానం అందదు. ఆమేన్. గనుక మనం మార్పు చెందుదాం. 19వ కీర్తన 8వ అధ్యాయం 19వ కీర్తన
8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుసును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూడండి, యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే దేవుని యందు నీకు ఎప్పుడైతే భయం ఉంటుందో నీలో ఆటోమేటిక్గా పవిత్రత అనేది నీలో చోటు చేసుకుంటుంది. ఈ పవిత్రత నిన్నేం చేస్తుందంటే ఎక్కడ ఏ విషయంలో తప్పు చేయనవదు. అసలు పవిత్రత అంటే నీ హృదయం కల్మషంతో ఉండదుక. నీ హృదయం అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. నీ హృదయం అంతా చాలా ప్రశాంతత వచ్చేస్తుంది. ఏది చెప్పినా నా మంచికే అనుకుంటుంది. ఈ పవిత్రమైన మనసు ఏం చేస్తుందంటే దేవునికి భయపడుతూ, అమ్మో ఏది చెప్పినా నా మంచికే, నేను ఇలా చేస్తే నాకే మేలు కదా, గొప్ప లాభం. చూడండి, ఆ వాక్య లేఖనాలన్నీ చదివితే అబ్బా ఇది ఎంత రుచిగా ఉంటుంది తెలుసండి, ఎంత టేస్ట్గా ఉంటుంది. తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే కూడా మధురంగా ఉంటుంది. దేవుని వాక్యం వినే కొలది ఇంకా చక్కగా, పాటించే వాళ్ళకి ఎంత మధురంగా ఉంటుందో పాటించిన వాళ్ళకి సేదుగా అనిపిస్తుంది అనమాట. మీకు విషయం తెలుసా? జ్వరం వచ్చిన వాడిని, జ్వరం వచ్చింది అనుకోండి ఎవరికన్నా, బాగా ఫుల్ ఫీవర్, 100 దాటేసిన తర్వాత తేనె ఇచ్చామనుకోండి ఏమంటాడు? సేదుగా ఉందేంటి అంటాడు. ఏంటి సేదుగా ఉందా? నాకు సేదుగా లేదే. ఓహో, నీకు ఫీవర్ ముదిరిపోయిందనమాట. ఫీవర్ ముదిరిపోతే రుసి మొగ్గలు, నాలుక మీద రుసి మొగ్గలు పనిచేయక ఫెయిల్ అయిపోతాయి. నీకు బాగా రోగం ముదిరిపోతే చాలామందికి భక్తి ముదిరిపోతారు. చూసారు, చాలామందికి ముదిరిపోయిన వాళ్ళకి టేస్ట్ తెలియదు, ఉపదేశం యొక్క టేస్ట్ తెలియదు, దేవుని భయం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఇంక అన్నీ విడిచిపెట్టేస్తారనమాట. ఇది బంగారు కంటే, మేలిమి బంగారు కంటే కోరదగినది. చూడండి, దేవుని మాట విలువ చాలా మందికి తెలియట్లేదు. ఇంకా వేరు వేరు విషయాల్లో ఆనందిస్తారు, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి విలువ వాళ్ళకి తెలియదు చాలా మందికి. బంగారం లాంటి మాటలు ఎలా ఉంటాయంటే రోల్డ్ గోల్డ్లా కనపడతాయి వాళ్ళకి. విలువ తెలియదు చాలా మందికి. దేవుని వాక్యం విలువ నీకు తెలియకపోతే నీ మాటలు సనుగుడుగా మారుతాయి, నీ ప్రవర్తన మూర్ఖంగా మారుతుంది, నీ జీవితం అంతా కూడా వ్యతిరేకంగా మారిపోతుంది. సేవకునికి విరోధంగా మాట్లాడటమే, సేవకుడు చెప్పిన ప్రతిదానికి కామెంట్ చేయటమే నీకు అలవాటు అయిపోతుంది. అందరూ చక్కగా మంచిగా వాక్యం వింటారా, నువ్వు బయటికి వెళ్ళి కామెంట్ చేస్తావన్నమాట. కారణం ఏంటంటే నీకు భక్తి ముదిరిపోయిన దేన్నైనా సరే తీసి అవతల పడేస్తారు. కానీ దేవుడు కృప చూపించి కొన్ని ముదిరిపోయిన వాటిని విత్తనాలుగా దేవుడు తయారు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపడితే, ప్రభువా నా జీవితం ముదిరిపోయిన ఈ బ్రతుకుని ప్రభువా ఉపయోగించుకొని ఆయన క్షమించిన, ఆయన ముదిరిపోయి నన్ను నానా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాను, నన్ను క్షమించి ప్రభు అంటే అలా రాదారికి అని అలాంటి వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు. కృపచేత ఉపయోగించుకుంటాడు, విత్తనాలుగా ఉపయోగించుకుంటాడు. అయితే నువ్వు చెప్పు, నీ పొరపాట్లన్నీ ఇతరులకు చెప్పు, నీ అవిధేయతలన్నీ చెప్పు, నువ్వు ఎలా ప్రవర్తించావు అందరికీ చెప్పు. నీలాగా మరలా ఇంకెవరు చేయకుండా ఉండాలంటే ముదిరిపోయిన బెండకాయ, ముదిరిపోయిన బీరకాయలని దేవుడు ఏం చేస్తాడంటే సాక్షులుగా నిలబెడతాడు. సాక్షి అంటే ఎలాగా? నేను చేసిన తప్పు మీరు ఎవరో చేయకండి, మీరు మంచిగా జీవించండి. దేవుని కృప చేత ముదిరిపోయిన నన్ను విత్తనంగా మార్చడానికి దేవుడు కృప చూపించాడు, నా ద్వారా మీరు బలపడండి అని దేవుడు విత్తనాన్ని ఉపయోగించుకుంటాడు. ఆమేన్. గొప్ప లాభం అట ఇది. వాటిని గైకొనటం వలన గొప్ప లాభము. హెచ్చరిక నొందాలి మనం. మధురంగా దేవుని వాక్యాన్ని, విలువైనదిగా దేవుని వాక్యాన్ని, న్యాయమైనదిగా దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే చూడండి, నువ్వు పవిత్రంగా మార్చబడతావు. యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవునికి భయపడి జీవించే జీవితం పవిత్రంగా మార్చబడుతుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఆమె 111:9 వాక్యం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారు అందరూ మంచి వివేకము కలిగిన వారు.
ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. 112వ కీర్తన కూడా కంటిన్యూషన్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే దేవునికి భయపడుతున్నారో వారు జ్ఞానవంతులు అవుతారట. దేవునికి భయపడే వారు జ్ఞానవంతులు అవుతారు. ఈ జ్ఞానం వారిని ఆశీర్వదించబడినటువంటి వారుగా తయారు చేస్తుంది. ఎక్కడ వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుసును. ఇలాగ ఒక్కొక్క ఆశీర్వచనం మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి భయపడే వారికి జ్ఞానం కలుగుతుంది. దేవునికి భయపడేవారు చక్కగా దేవుని యందు ఆనందించగలుగుతారు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తారంట. దేవుని ఆజ్ఞలను బట్టి మనం అధికంగా ఆనందించాలి, అందరికంటే ఎక్కువ సంతోషించాలి. భలే చెప్పారు ప్రభు, భలే ఆజ్ఞాపించారు, వాళ్ళని వద్దన్నారు, ఇది ఖచ్చితంగా చేయమన్నారు, నేను అలాగే చేయాలి, అలాగే బ్రతకాలని ఎవరైతే దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా సంతోషిస్తారో వారి వంశపు వారు దీవించబడతారంట, బలవంతులు అవుతారంట. వారికి ఎన్ని ఆశీర్వచనాలు దేవుడు ఇచ్చాడంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వారిని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుడు నిన్ను ఘనపరుస్తారు, నిన్ను హెచ్చిస్తారు. కొమ్ము అనగా అధికారానికి సాదృశ్యం. కొమ్ము అంటే దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. దేవుడు నిన్ను అధికారికంగా చేస్తాడు, అందరిలో నిన్ను గొప్పగా చేస్తాడు. నీ మాట ఎవరైనా వినేటట్లు దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని మాట వినలేదనుకో, నీ ఇంట్లో వాళ్ళే నీ మాట వినరు, నీ భార్య నీ మాట వినరు, నీ పిల్లలు నీ మాట వినరు. అంత అస్తవ్యస్తం అయిపోద్ది. నువ్వు దేవుని మాట విని దేవునికి భయపడి దేవుని మాట చెప్పిన బ్రతికితే నీకు జ్ఞానం అబ్బుతుంది, జ్ఞానం కలుగుతుంది. బుద్ధి లేని పనులు చేయవు, నువ్వు బుద్ధి లేని ప్రవర్తన ఉండదు. అంత జ్ఞానంగా ఉంటుంది. భక్తి జ్ఞానంగా చేస్తావు, కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకుంటావు. అన్నిట్లో జ్ఞానం జ్ఞానం జ్ఞానం. చదువులో జ్ఞానం, ఉద్యోగంలో జ్ఞానం, వ్యాపారంలో జ్ఞానం, అన్నిట్లో జ్ఞానం ఇస్తాడు దేవుడు. లేకపోతే నువ్వు దేవుని మాట వినకుండా తిరగబడినట్లుగా ప్రవర్తించావనుకో, అన్నిట్లో వెనకబడతావు, అందరికంటే కింద ఉంటావు, అందరికంటే వెనకబడిపోయి ఉంటావు. ఇంకెప్పటికీ పైకి రాలేవు. నువ్వు దీవెన ఉండదు, శాపమే. ఇంత భక్తి చేసేది ఎందుకండి? కాలక్షేపానికి కాదు. కాలక్షేపానికి ఎవరు రావద్దు ఇక్కడికి. కాలక్షేపానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలా ఆనందించండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇక్కడ నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు తెలుసా? దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించాలనే దైవ భయంతో బ్రతకాలనుకున్నప్పుడు ఇక్కడ ఆనందించగలుగుతావు నువ్వు. అబ్బా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు దేవునికి భయపడకుండా దేవుని మాట వినకూడదనే మనసులో ఫిక్స్ అయిపోయావు అనుకో, ఎప్పుడు ఈయన ఏంట్రా ఇలాగ చెప్తాడు, ఏంట్రా ఎప్పుడు లోబడవు కదా. నువ్వు లోబడవు కనుక ప్రతిదీ నీకే తగులుతుంది. ప్రతిదీ నిన్నే గుచ్చి నిన్నే అన్నట్టు ఉంటుంది నీకు. ఎందుకంటే నువ్వు లోబడవు. వినయము విధేయత నీకు అలవాటు లేదు. ఇక ఎప్పుడు చూసినా మొండి బ్రతుకు, మొరటు బ్రతుకు, తిరుగుబాటు, మూర్ఖత్వం, సనుగుడు, ఇవే నువ్వు అలవాటు చేసేసుకున్నావు. ఎప్పుడు చూసినా, ఎంతకాలం చూసినా, ఏళ్ళు గడుస్తున్నా, సంవత్సరాలు పెరుగుతున్నా, సంవత్సరాలు దొర్లిపోతున్నా, వయసు పెరుగుతున్నా నీకు బుద్ధి జ్ఞానం ఉండదు. మనిషివి చెట్టంత ఎదిగినా సరే నీకు బుద్ధి జ్ఞానం ఉండదు, జ్ఞానం రాదు. నీకంటే చిన్నోళ్ళు చూసి నీకు బుద్ధి రావాలి అసలు, కానీ అయినా బుద్ధి రావట్లేదు చాలామంది. అలా బ్రతకొద్దారా, దేవునికి నమ్మకంగా యథార్థంగా నీతిగా బ్రతుకుదాం. 119వ కీర్తనలో 36వ వాక్యం 37వ వాక్యం చదువుదాం, చూడండి. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ఆమేన్, హల్లెలూయా. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. చాలామందికి వారి హృదయం దేని మీద ఉంటుంది? లోభం, పిసినితనం. దేవుని సన్నిధికి వస్తే నాకు ఏదో కలిసి వచ్చేది ఆగిపోతుంది అనుకుంటారు. ఆదివారం కూడా ఆదివారం కూడా ఆరాధన మానేసి పనికి వెళ్ళిపోతూ ఉంటారు. లోభం, పిసినుగొట్టుతనం. అంటే దేవుని దగ్గరికి వస్తే ఏదో నష్టపోతాం అనుకుంటారు. అరే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నష్టపోతున్నాను అనుకున్నది కూడా దేవుడు నీకు అసలు మేలుగా మార్చేస్తాడు. దేవుని సన్నిధికి రావటం వలన ఒకవేళ ఈరోజు మన ఆదాయం పోతుందేమో అని అనుకున్న వారికి నిజంగా దేవుని సన్నిధికి వచ్చి చూస్తే ఈ వారం రోజుల్లో ఈ ఒక్కరోజు దేవుని సన్నిధికి రావటం వలన మిగిలిన రోజుల్లో ఆ ఆదాయాన్ని దేవుడు ఏదో విధంగా ఇంప్రూవ్ అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. దాని ఆదాయం ఎలాగోలాగా ఈ వారం రోజులు ఏదో విధంగా దేవుడు మనకు తప్పకుండా మనకు కలిసి వచ్చేటట్లు చేస్తారని అంటే దేవుడు చూపిస్తాడండి ప్రతిఫలం. నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో. దేవునికి నమ్మకంగా ఉన్నారనుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ జీతం పెరుగుతుంది. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారనుకోండి, మీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. అయితే చాలామంది వ్యర్థమైన వాటిని చూసి
కన్నులు తిప్పలేకపోతున్నారు, దేవుని వైపు తిప్పలేకపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలి? సీరియల్ కావాలి, సినిమా కావాలి, నాశనం కావాలి, దరిద్రం కావాలి. జాగ్రత్త. చాలామంది స్త్రీలు ఇంటి దగ్గర ఉండి కూడా టీవీలకు అతుక్కుపోయో, మంచానికి అతుక్కుపోయో, ఏ పని లేకపోయినా సరే సోమరోళ్ళుగా తయారవుతున్నారు. మీ పిల్లల కోసం, మీ భర్తల కోసం, మీ కుటుంబాలకు కోసం వచ్చి దేవుని సన్నిధిలో వారానికి ఒకసారి ఉపవాస కూడికలో వచ్చి ప్రార్థన చేయలేరు మీరు? చాలామంది కేవలం సీరియల్, సినిమాలు, అలాగే యూట్యూబ్లో వాటికి అలవాటు పడిపోయి కదలలేకపోతున్నారు. జాగ్రత్త. దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నారు. చూడండి, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తుంది. నిజంగా దేవుని వాక్యానికి భయపడేవారు వాక్యము చెప్పుచున్న ఏ చిన్ని విషయాన్ని కూడా ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయరు. దేవుని వాక్యాన్ని కట్టుబడి జీవిస్తారండి. దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది. ఆ వాక్యానికి భయపడే కదా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఆ వాక్యాన్ని వినే కదా మీరు ఎలా సంపూర్ణులు అవుతారు. దేవుని వాక్యానికి భయపడాలి ప్రతి ఒక్కరు. పాస్టర్ గారికి, అధికారులకి, వీళ్ళకి కాదు భయపడటం. దేవుని వాక్యానికి ఈరోజు దేవుడు నీతో ఏదైతే మాట్లాడారో ఆ వాక్యానికి నువ్వు భయపడటం నేర్చుకొని, ఏదైతే చేయొద్దన్నారో, ఎలా చేయమన్నారో ప్రతిదాన్ని కూడా నువ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. దేవుని వాక్యము దేవుని మాటగా, దేవుడు చెప్పిన దాంతో సమానంగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితంలో దేవుడు తన ఘనమైన కార్యములు చేయబోతున్నారు. ఆమేన్. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చదివి, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు? 18వ వచనం, ఏది 6వ అధ్యాయము 16 నుండి, దేవుని ఆలయమునకు పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇదంతా ఎలా వస్తుందంట? దేవుని భయముతో పరిశుద్ధత కలుగుతుంది. దేవుని భయముతో పవిత్రులం అవుతాం. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. మీరే నాకు దేవాలయం, మీలో నేను నివసిస్తాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీకు తండ్రినై ఉంటాను, నేనే మీకు సర్వమర్రా. మీరు నా మీద ఆధారపడితే మిమ్మల్ని నేను వదిలిపెడతానా? మీ బాధ్యతలన్నీ నావే, నేను చూసుకుంటా, నేను చెప్పినట్టు చేయండి. మీ శరీరానికి ఆత్మకున్న కల్మషాన్ని తొలగించుకోవటం కోసం నేను ఇచ్చిన వాక్యం మీలో భయాన్ని పుట్టిస్తే ఆ వాక్యం మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. నేను సిందించిన అమూల్యమైన రక్తం చేత మీరు కడగబడిన అనుభవంలో ఉంటే గనక మీరు పరిశుద్ధులుగా ఉంటారు అని ప్రభు ఎంతో తేటగా సూటిగా తెలియచేస్తున్నారు. గనక ఇప్పుడు మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే, పరిశుద్ధులలో మనం కూడా చేర్చబడాలంటే, పవిత్రులుగా మనం సంపూర్ణం చేయబడాలంటే దేవుని భయం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు, జాన్ వెస్లీ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మనకు అడుగుదాం, ప్రభు ఇంతవరకు మేము ఎన్నో విషయాల్లో వెనకబడిపోయాం, మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచమని. హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే దేవుడి ఆ వాక్యాన్ని ప్రభు సన్నిధిలో స్థిరపరచుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు ప్రభువా, నీ యొక్క వాక్య లేఖనంలో నుండి మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కొరకు, ప్రతి ఒక్క ఉపదేశం కొరకు మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇంత మాత్రం వ్యర్థం కాదని మేము నమ్ముచున్నాం. వినిన మా అందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి.
ప్రభా ఇంతవరకు జరగలేని ప్రతి ఒక్క కార్యము, ఇంతవరకు బంధింపబడిన ప్రతి ఒక్క బంధకములన్నిటినీ ప్రభా మీరు తెంచమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. మా యొక్క ఆత్మీయ జీవితానికి ప్రభా ఒక అభివృద్ధిని మీరు తీసుకురమని అడుగుచున్నాం. దానికి తగిన సహకారము, దానికి తగిన కృషి, దానికి తగిన క్రియలు మాలో మేము కలిగి ఉండడానికి మీ కృపను దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ అందైన భయము ఎంతో పవిత్రమైనది ప్రభా. మీ అందు ప్రభా పవిత్రమైన భయముతో ప్రభా, ఎటువంటి నిష్కలంకము లేని ప్రభా భయము మాలో ఉండకుండా ప్రభా, ఏసే ప్రభా కల్మషము లేనటువంటి భయము మేము కలిగి ఉండడానికి మీ కృపను దయచేయండి. మీ అందైన భయము పవిత్రమైనది కనుక ప్రభా, అటువంటి పవిత్రమైన హృదయముతో ఏసే ప్రభా మేము భయము కలిగి సమయంలోనూ మా యొక్క ప్రవర్తనలోనూ ప్రతి ఒక్క పరిచర్య విషయంలోనూ ప్రభా మేము భయము కలిగి జీవించడానికి మీ కృపను దయచేయండి ప్రభా. ఆనాడు ప్రభా యేసు ప్రభా ఎలా అయితే ఇశ్రాయేలీయులు ప్రభా మీ యందు భయము కలిగి ప్రభా మీరు చెప్పి అడుగు జాడలు నడుచుకుని ప్రభా ఆ కానాను ప్రదేశానికి ఎలా అయితే ప్రభా నడిపించబడ్డారో, ఈ దినాన్న ప్రభా మేము ప్రభా అదే భయముతో మీ యందైన ప్రభా మీరు మాకు అనుగ్రహించబోతున్న ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన విషయాలన్నిటిలోనూ ప్రభా నూతన ప్రభా వేసే ప్రారంభ దశలో ఉన్న మా అందరి జీవితాల్ని ఒక నూతనంలోనికి మీరు నడిపించబోతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. అటువంటి నడిపింపులోనికి మమ్మల్ని మీరు నడిపించండి. మీ యందు ప్రభా మేము ఎల్లప్పుడూ భయము కలిగి ఉండడానికి మీకు దయచేయండి. కేవలం ఆదివారం దినంని కాకుండా ప్రభా ప్రతి దినము వారమంతయు ప్రభా యేసే ప్రభా మీకు కొరకు ప్రభా మేము శ్రమ పడుచు మీ కొరకు ఒక భయం కలిగినటువంటి జీవితాన్ని మేము జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు పవిత్రపరచండి. ఎవరిలోనూ ప్రభా వేషధారణ భక్తి ఎవరిలోనూ ఉండకుండా, ఎవరిలోనూ అహంకరమైన హృదయం ఎవరిలోనూ ఉండకుండా ప్రభా, ఎవరిలోనూ వేషధారణ భక్తి ఉండకుండా ప్రతి ఒక్కరికి ప్రభా పరిపూర్ణతలోనికి మీరు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరికి పవిత్రమైన హృదయాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనేటువంటి తీర్మానం ప్రతి ఒక్కరికి చేసుకోవడానికి అటువంటి ప్రభా సిద్ధపాటు మీరు కలిగించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా మీ దైవదాసులను నిలబెట్టుకుని మీరు మాతకు తెలియపరిచిన ప్రతి ఒక్క ఉపదేశం కొరకు మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము ప్రభా ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీరు జరిగించారని నమ్ముచున్నాం ప్రభా. ఎంతో దీవెనకరంగా ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా ఈ ఆరాధన కార్యక్రమం మీరు జరిగించారని నమ్ముచున్నాం ప్రభా. మేమెంత మాత్రం వట్టి చేతులతో మేము వెళ్ళకుండా నీ ఆశీర్వాదాన్ని, నీ వాక్యాన్ని చేతపట్టుకుని తిరిగి ఆశీర్వదింపబడిన వారిగా మేము తిరిగి వెళ్ళడానికి మాకు అటువంటి కృపను మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో విత్తబడిన వాక్యానికి మీరు ముద్ర వేయండి. నీ సన్నిధిలో కాచిన ప్రతి కన్నీటికి మీరు ముద్ర వేయండి. నీ సన్నిధిలో చేసుకున్న ప్రతి తీర్మానాలకి మీరు ముద్ర వేయమని అడుగుచున్నాం ప్రభా. యేసే ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రారంభం నుండి ఈ సమయం వరకు ప్రభా మీ యొక్క ఆత్మీయ నడిపింపు చేత మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు, నేను మరలా మీ సన్నిధిలో చేరేంత వరకు మమ్మల్ని మీరు క్షేమంగా మీ యొక్క ఆరోగ్యమైన రెక్క నీళ్ళు మమ్మల్ని అందరూ మీరు భద్రపరిచి దినదినము ప్రభా మేము ఆత్మీయ స్థితిలో ప్రభా ఉన్నతముగా మేము ఎదగడానికి మీ కృపను దయచేయండి ప్రభా. ఎక్కడ మేము ప్రభా బలహీనముగా ప్రభా ఎక్కడ ఉండకుండా ఒక బలమైన వృక్షం వలె ఒక బలమైన ప్రభా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మేము జీవించే కృపను ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ పరిచర్ను నానాటికి మీరు అభివృద్ధి పరచండి. పరిచర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలన్నింటినీ ప్రభావ మీ చేతులకు అప్పగించుకుంటుగా మీరే ఉండి మా యొక్క యేసే ప్రభావ మా యొక్క పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రభావ మీరు మాతో ఉండి మమ్మల్ని మీరు నడిపించండి. మీరు మాతో లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము కనుక ప్రభావ మీరు మాకు తోడుంటే చాలు ప్రభావ. యేసే ప్రభావ మీ తోడు మాకు కొంచెం అడుగుచున్నాం ప్రభావ. యేసే ప్రభావ మీకే వందనాలు, స్తోత్రాలైనా మీ కృపను మా జీవితంలో ఎంత మాత్రము తక్కువ చేయదు ప్రభావ. నీ కృపను ఎంత మాత్రము ప్రభావ మాకు దూరం చేయకుండా ప్రభావ. నీ కృపను ఎల్లప్పుడూ ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు కురిపించండి. నీ వాత్సల్యతను ప్రతి ఒక్కరి పట్ల మీరు కురిపించండి. నీ ప్రేమను ప్రతి ఒక్కరికి మీరు కురిపించండి. మీరుకున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు వెలిగించమని అడుగుచున్న ప్రభావ. మీకు వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వారంలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలన్నింటినీ నీ చేతులకు అప్పగించున్న ప్రభావ. చేసే సమస్తమును ప్రభావ మీ ఆధ్వర్యంలో మీరు జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మరొకసారి కూడి చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభావ ఇక నుండి ప్రభావ ఒక శ్రేష్టమైన జీవితాన్ని, ఒక భయం కలిగినటువంటి జీవితాన్ని, ఒక భయం కలిగినటువంటి భక్తిని వారు చేయడానికి వారు తీర్మానం చేసుకుని ఉండగా వారి తీర్మానాలన్నింటినీ మీరు స్వీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభావ. మరొకసారి ఇంతవరకు ప్రభావ మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభావ ఈ యొక్క ఆదివారం దినమున ఈ పునరుత్థాన దినమునందు ఈ యొక్క రెండవ ఆదివారము ప్రభావ మేము ప్రవేశించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి భాగ్యము కొరకు మీకు వందనాలు, స్తోత్రం, నేను స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క నూతన అవకాశం కొరకు మరొక అవకాశం కొరకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసే ప్రభావ ఆసక్తితో మీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మెండైన దీవెనలతో మీరు దీవించి ఆశీర్వదించి నడిపించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పటికీ ఉన్న వార్తలో కొన్న పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. ఎక్కడ వారు అక్కడే ఉండండి.